కమల వికాసం ఎక్కడ తగ్గట్లేదు. ఆంధ్రప్రదేశ్లో తన పని తాను చేసుకుపోవాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాటలు 175 నియోజకవర్గాల్లో కూడా కమిటీలను వేసేశారు. 175 నియోజకవర్గాలకు సంబంధించి ఆ కమిటీలు తమ పని తాము చేసుకెళ్ళిపోతున్నాయి. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెడుతున్నాయి. ఎల్సీడీలు రప్పిస్తున్నారంట ఎక్కడికక్కడ ప్రచారం చేయడానికి. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న లబ్ధి, ప్రజలకు చేకూరుతున్న ప్రయోజనం ఇవన్నీ కూడా ఆ ఎల్సీడీ స్క్రీన్ల మీద ప్రదర్శించడం, అలాగే ఆ కమిటీలు భారతీయ జనతా పార్టీ గెలుపు కృషి చేయడం, డోర్ టు డోర్ ప్రచారం చేయడం, మోడీ గారు వచ్చిన తర్వాత ఎటువంటి పథకాలు తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలన్నింటిలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉంది అని చెప్పే ప్రయత్నం చేయడం, దానికి సంబంధించిన ఆధారాలు చూపించడం, మోడీ పథకాలు పెట్టిన పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు మార్చుకున్న పేర్లను ఆ రెండింటినీ కూడా బేరీజ్ వేసి ప్రజలు చూపించడం. అంటే బీజేపీ తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. గ్రౌండ్ లెవెల్లో డోర్ టు డోర్ తిరుగుతోంది, ప్రతి ఇంటికి వెళ్తోంది, పాంప్లెట్లు ఇస్తోంది. అలాగే కొంతమంది కొన్ని చోట్ల స్ట్రీట్ మీటింగ్లు పెడుతున్నారు. అంటే స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు అని అంటారు కదా, వీధి చివర పెడతా ఉంటారు. అక్కడ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రజలు వింటారా, పరిగణలోకి తీసుకుంటారా, పరిశీలిస్తారా, లేదా ప్రాంతీయ పార్టీలను డామినేట్ చేసేలాగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందా అంటే ఇది అతిపెద్ద డౌటే. కానీ వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేయాలిగా, అదే చేసుకెళ్ళిపోతుంది. పొత్తు పెట్టుకుంటున్నాం కదా, రేపొద్దున పొత్తులో భాగంగా ఎక్కడ సీట్లు వస్తాయో అక్కడే ప్రచారం చేద్దామని అయితే అనుకోవట్లేదు. బీజేపీ తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. 175 నియోజకవర్గాల మీద కూడా దృష్టి పెట్టిందంట. 175 నియోజకవర్గాల్లో కూడా తమ అభ్యర్థుల్ని సిద్ధం చేసుకుందంట. 175 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 3000కు పైగా అప్లికేషన్స్ అయితే వచ్చాయి. వాటన్నింటినీ కూడా పరిశీలించి సరైన అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తు కూడా ఆల్రెడీ చేస్తుందట. మరి పొత్తున్నట్ట లేనట్ట అంటే ఉందా లేదా అనేది అధిష్టానం చూసుకుంటుంది. తమ పని అయితే తాము చేసుకుపోతున్నాం అని చెప్తున్నారు రాష్ట్ర నాయకులు.